నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయము భక్తిభావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకునే దాని కనుచూపు మేరకైనా చేరలేం. ఇలాంటి భయభక్తులు లేని వారు విద్యావంతులు మేధావులై ఉండవచ్చు. వారికి బైబిల్ కూడా బాగా తెలిసి ఉండవచ్చు. అయితే వారికి జ్ఞానము ఉన్నట్లు కాదు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. దేవుని అందలి భయము భక్తి దేవునితో విశ్వాస సంబంధాలకు ప్రాథమికమైనది. దేవునికి భయపడడం పరిశుద్ధ దేవునికి కోపం తెప్పించకుండా మనల్ని సావధానపరుస్తుంది. ఈ పునాది లేకుండా నిజమైన జ్ఞానం లేదు. నిజమైన దేవుని భయం, నిజమైన బైబిల్ జ్ఞానం మనల్ని చెడు నుండి మరలిపోయేలా చేస్తుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. మానవులు అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనది పవిత్రుడైన సజీవుడైన దేవుని తెలుసుకోవడమే కానీ ఈ లోకానుసారమైన జ్ఞానం పుస్తకాలు చదవటం వల్ల వచ్చే జ్ఞానం కాదు. దేవునిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వల్ల వచ్చే జ్ఞానమే ప్రధానం. ఇదే శాశ్వత జీవం. పవిత్ర జీవనానికి ఇదే ఏకైక మార్గం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి పొందుకున్న జ్ఞానం విశ్వాసిలో దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఉండుటకు సహాయం చేస్తుంది. తద్వారా దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. మనలో జీవితాలను ఆయన ఉన్నతమైన ప్రణాళిక ప్రకారం నడిపించి ఆయనకే మహిమ తెచ్చుకుంటాడు. ఆమేన్.